దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెబుతున్నాడు. ఇది ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడినది, యెహోవా మాట్లాడినది. ఈ దేవా అన్నది కూడా తండ్రి మాట్లాడినది. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. నేను 4 రోజుల క్రితము ఒక వీడియోని చూశాను. అది మరి సహోదరుడు వికేఆర్ ఆ సహోదరుడు చెప్పినటువంటి వీడియో. మరి అది సంవత్సరం ముందే పెట్టాడు సహోదరుడు. నేనైతే మొన్న చూశాను. ఆ వీడియో ఏంటంటే ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-5 వచనము, అలాగే కీర్తన గ్రంథం 2-7 వచనం, ఈ 2 వచనాలని కంపేర్ చేస్తూ సహోదరుడు మరి ఆ వాక్యము ఎప్పటిదో మరి వివరించుకుంటూ ఆ వాక్యాన్ని మరి వివరిస్తున్నాడు. ఎలా చూద్దాం ఆ మాట. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఉన్న మాటను మరి దావీదు కీర్తనలో చెప్పిన మాటను కంపేర్ చేసి చెప్తున్నాడు. అలాగే ఈ కింద మాట కూడా, నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎన్నడైనను చెప్పానా అనే మాట చెప్పి, నిజానికి ఇది మాట మరి యేసుక్రీస్తు వారితోనే దేవుడు చెప్పినట్టుగా మనకందరికీ అర్థమవుతుంది. దూతలతో మాత్రం ఎప్పుడు కూడా దేవుడు దూతల్ని మీరు నా కుమారులని కానీ లేకుంటే నేను మిమ్మల్ని కన్నానని కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఇది మాత్రం కేవలం యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటగా మనకు అర్థమవుతుంది. కాబట్టి సహోదరుడు ఈ లేఖనాన్ని దావీదు కీర్తనలో 2:7 ఉన్న వచనాన్ని చదివి ఏమంటున్నాడో ఆ మాట చూద్దాం ముందు. అక్కడ ఏమున్నదంటే, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ చెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అన్న మాటను ఏం చెప్తున్నాడంటే, ఈ మాట ఎప్పటిది అంటే రాసినప్పటిదా, మరి పలికినప్పటిదా, జగత్తు పునాది వేయబడక ముందా, ఎప్పుడు చెప్పాడు ఈ మాట అనే దానికి సహోదరుడు ఎలా చెప్పాడంటే ఆయన మాటల్లోనే చూద్దాం. ఇప్పుడు నేడు అనంటే ఈ వచనం రాయబడినప్పుడా, లేదా సృష్టి పుట్టక ముందా? ఈ మాట పలికేసరిగా ఎప్పటిది నేడు అనంటే, మృతుల్లో నుండి లేచి పునరుద్ధానుడై సింహాసనాన్ని అధిష్ఠించడమే యేసుక్రీస్తు వారిని దేవుడు నేడు నేను నిన్ను కనియున్నాను అని చెబుతున్నాడు. అంతే తప్ప పరలోకములో ఆయన పుట్టాడు అని చెప్పడానికి కాదు. విన్నారు కదా, ఆ సహోదరుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ మాటలు జగత్తు పునాది వేయబడక మునుపు అని కొంతమంది అనుకుంటున్నారట. అది అయితే అప్పటిది కాదు, అలాగనే మరి పలికినప్పటిది కాదు, అలాగనే రాయబడినప్పటిది కాదు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ మాట ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనప్పుడు దేవుడు పలికిన మాట అన్నట్టుగా మరి మనకు తెలియజేశాడు. అలాగనే ఇంకొక మాట కూడా మరి ఆయన చెప్పడం నేను విన్నా. ఏంటంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అనే మాటను చెప్పి, ఇక్కడ దేవా అనే పదము ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తును బట్టే యేసుక్రీస్తునే దేవా అన్నాడు. ఇది ఖచ్చితమని మరి సహోదరుడు చెప్తున్నాడు, నేను విన్నా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నిజంగా ఈ పత్రికలో పౌలు గారి ఉద్దేశము యేసుక్రీస్తు వారిని దేవుడు అని నిరూపించడానికే ఈ వచనాలన్నీ చెప్పాడా,
లేదా ఆయన కుమారుడు అని చెప్పడానికి, ఆయన అంత గొప్పవాడు చెప్పడానికి చెప్పాడు అనేది మనం లేఖనాలన్నిటిని కూడా చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే సుమారు 6-7 వచనాలు లేఖనాలనే ఆయన ఇక్కడ ప్రస్తావన చేశాడే తప్ప ఆయన సొంతగా ఇక్కడ ఏమి చెప్పలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటి వచనం దగ్గర నుంచి మరి ఈ వచనాలన్నిటిని కూడా మనము ధ్యానిద్దాము. మరి ధ్యానించినప్పుడు ఆ సహోదరుడు చెప్పినట్టుగా అలాగే ఉందా లేదా అనేది మనం చూసే లేఖనాలను బట్టి మరి మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి వచనం ఏమన్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు పూర్వకాలము అంటే సృష్టికి ముందు నుంచి మాట్లాడుతున్నటువంటి మాటల గురించి చెప్తున్నాడు. సృష్టికి ముందు నుంచి, ఆ తర్వాత అనేక భాగాలుగా, నానా సమయాలలో మరి ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన అంటే ఆ కుమారుని సమస్తమునకు వారసుడు అంటున్నాడు. వారసుడు అంటే దేవుని సర్వ సృష్టికి వారసుడండి. అలాగే కుమారుడు అని కూడా, వారసుడిని ఎవరంటామండి? నేను ఆస్తి ఉన్నాను అనుకో, నా కుమారుడే వారసుడు కదా. కాబట్టి దేవుని కుమారుడే వారసుడు. ఆయన్ని వారసుడిగా నియమించాడు, ఆయన యొక్క సృష్టికి వారసుడిగా నియమించాడు. ఈ మాట మనకు అర్థం కాక ఆయన నిత్యుడు, దేవుడు అనే మాటలు మనం అనుకుంటున్నాం. కానీ పౌలు గారి ఉద్దేశం అది కాదండి. ఎందుకంటే ఈ పత్రిక రాసేటప్పటికీ ఆయనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ హెబ్రీలు అనేవాళ్ళు అబ్రహాం సంతానం. కాబట్టి అబ్రహాం సంతానం నుంచి వచ్చినటువంటి వారు యూదులు కొంతమంది క్రైస్తవాన్ని స్వీకరించి మరి భక్తిగా ఉన్న కాలంలో కపట సహోదరులు వచ్చి మనం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని అన్నప్పుడు మరలా మరి వీళ్ళు పాత పద్ధతిలోకి, అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆచరించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నప్పుడు, అలాంటి సమయంలో అయ్యా మోషే వల్ల కాదయ్యా, మోషే కన్నా కూడా ఈ లోకంలో ఉన్న సకల మనుషులందరికన్నా కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు గొప్పవాడయ్యా, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనకు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎప్పటివాడో, ఆయనకున్నటువంటి ఆధిక్యత ఏమిటో, ఆయనకున్నటువంటి మరి ఈ లేఖనాల్లో ఆయన గురించి రాయబడినటువంటి సారాంశం ఏమిటో అవన్నీ కూడా తెలపడం కొరకే ఈ లేఖనాలన్నిటిని కూడా రుజువులు చూపిస్తూ హెబ్రీయులకు పౌలు గారు ఇచ్చేటువంటి సాక్ష్యం అండి. అందుకనే ఆయన ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. ఇక 3వ వచనం ఏమంటున్నాడంటే, ఆయన అంటే యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అనే సంగతిని ఇక్కడ పౌలు గారు తెలిసాడు. నిజంగానే యేసుక్రీస్తు వారు ఆయన దేవుని యొక్క స్వరూపము, తేజస్సు అండి. ఆయన తత్వం అంటే దేవత్వము యొక్క మూర్తిమంతం, అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి దేవత్వ లక్షణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అందులో ఏ మాత్రము డౌట్ లేదండి. ఆయన ముమ్మూర్తుల యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క తేజస్సు, దేవుని స్వరూపమేనండి. అంటే ప్రతిబింబం మనకు ఆ విధంగా ఖచ్చితంగా మనం లేఖనాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. కాబట్టి ఆయన మరి ఇంకా పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అనే మాటను మరి ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ సహోదరుడైతే ఇంకా ఈ మాటను ఏమంటాడంటే, దేవుని సింహాసనమందు కూర్చుండెను. దేవుని సింహాసనం అంటాడు, దేవుని కుడి పార్శ్వాన్ని తీసేస్తాడు. కుడి పార్శ్వాన్ని ఎత్తేసి ఆయన దేవుడే అన్నట్టుగా దేవుడి సింహాసనంలో కూర్చున్నాడు అంటాడు, కానీ దేవుని కుడి పార్శ్వం అనేది తీసేస్తాడు. కుడి అనేది ఆ సహోదరుడు ఎత్తేస్తాడు.
దేవుని కుమారుడు అండి. ఇక్కడ అంత ఈ వర్ణన అంతా కూడా దేవుని ద్వారా కలిగినటువంటి కుమారుడే తప్ప ఈయన దేవుడని కాదు. ఈయన దేవుడైతే ఇంకా దేవదూతల కన్నా ఎంత శ్రేష్టమైన దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడా? దేవుడు కాదు, దేవుని కుమారుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అలా కూర్చున్నది దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు. దేవునికి మళ్ళీ దేవదూతల కంటే గొప్పవాడేంటి? అసలు దేవదూతలను సృష్టించిన వాడే దేవుడు. మరి ఈయన కుమారుడు కాబట్టే దేవదూతల కంటే గొప్ప నామాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము ఈ 5వ వచనం దగ్గర నుంచి ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ లేఖనాల్లో ఎలా ఉందో వాటన్నిటిని కూడా మనం రుజువు చూద్దాము. 5వ వచనం, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఇక్కడ చెప్పిన ఈ 2 కూడా లేఖనాలలో ముందుగానే దేవుడు చెప్పినటువంటి మాటలు. అందులో ముఖ్యమైనది దావీదు కీర్తన 2:7 ఏమంటున్నాడంటే, కట్టడ నేను వివరించెదను. కట్టడ అంటే ఏంటండి? నియమము, క్రమము. ఈ సృష్టి క్రమాన్ని, దేవుని యొక్క ఆలోచన, సంకల్పాన్ని మొత్తాన్ని నేను చెబుతాను, సంకల్పాన్ని నేను చెబుతాను అనే మాట మరి ఇక్కడ చెప్పబడింది. కట్టడ నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు నేను నిన్ను కని ఉన్నానంటే ఈ మాటను సహోదరుడు ఏమంటాడంటే, ఈ మాట యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేపబడిన తర్వాత పరలోకంలో వెళ్ళినప్పుడు సింహాసనాసీనుడు అయ్యి సింహాసనాన్ని అధిష్ఠించడమే దేవుడు నేను నిన్ను కన్నాను అని చెప్పాడు. అసలు ఈ మాటకి దానికి ఏమైనా పొంతన ఉందా అండి? ఈ విధంగా ఏ సందర్భాన్ని తీసుకొచ్చి, ఏ సందర్భానికంటే పరలోకంలో సృష్టి జరగక ముందు జరిగిన సందర్భాన్ని సృష్టి చేసిన తర్వాత మళ్ళా భూమి మీదకి ఆయన మరి మనిషిగా శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఆయన వచ్చి మరలా చనిపోయి తిరిగి లేపబడ్డ తర్వాత అప్పుడట ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పిన విషయాన్ని దీనికి ముడిపెట్టాడండి మా సహోదరుడు. కాబట్టి నిజంగా లేఖనాల్లో అలాగే ఉందా అండి? అది జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మరి కలుగు చేయబడ్డట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా అవే కనపడుతుంటాయి. ఎందుకంటే మన వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఈ యేసుక్రీస్తు వారు నిత్యుడు లేకుంటే దేవుడు అని చెప్పడంలోనే క్రైస్తవులందరికీ అలవాటు అయిపోయింది. ఇక దానిలో నుంచి బయటపడటానికి వీళ్ళకి కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇని ఉండడం వల్ల ఇక దానిలో నుంచి బయటపడలేదు. ఎందుకంటే ఈ రోజున సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కదండి. బైబిల్లో ఉన్న ప్రతి దేవుని మాటను సైన్స్ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేసిందండి. ఎలాగంటే మరి సైన్స్ వాళ్ళు కూడా చెప్తారు అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది అనే దానికి. సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి వాళ్ళు ఒకటి చేసి దానిలో నుంచి ఒక శక్తి ద్వారానే శబ్దం పుట్టింది, ఒక శక్తి, ఒక పెద్ద సౌండ్, ఆ శక్తిలో నుంచి శబ్దం పుట్టింది అన్న సంగతి మరి వాళ్ళు సైన్స్ ప్రకారంగా వాళ్ళు నిరూపించారండి. దాన్నే ఆ విషయాన్నే చక్కగా లేఖనాల్లో కూడా ఉంటుంది. అంటే శక్తి ద్వారా శబ్దం పుట్టింది, ఆ శబ్దం ద్వారా మరి పదార్థం పుట్టింది అంటాడు. ఆ పదార్థం నుంచే కనిపించినటువంటి దానిలో నుంచి కనిపించేటువంటి పదార్థం వచ్చింది అని వాళ్ళు చెప్పడం మనం చూస్తాం. దానివల్లనే ఈ పంచభూతాలన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాలుగా అణువులు, పరమాణువులు ఇవి ఉంటాయి కదండి, న్యూట్రాన్లు, ఇవన్నీ కూడా 1 2 2 4 4 4 8 8 16 16 32 ఈ విధంగా డెవలప్ అయ్యి కొన్ని కోట్ల సంవత్సరాలకు కనిపించేటువంటి ఈ బ్రహ్మాండమైన సృష్టి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఇవన్నీ కూడా ఏర్పడ్డట్టుగా సైన్స్ ప్రూవ్ చేసింది. దాన్నే చెప్తున్నాడండి దేవుడు కూడా. ఇక్కడ పౌలు గారు కూడా చెప్పింది అదే. ఏమంటున్నాడంటే 3వ వచనంలో 2వ వచనంలోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ఆ క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించాను అంటున్నాడు. ప్రపంచములంటే యుగములను నిర్మించాను అని అంటాడండి. అలాగే 11వ అధ్యాయంలో కూడా చక్కగా
మరి ఇక్కడ ఒక మాట తెలియజేశాడు పౌలు గారు, అది కూడా చదువుదాం. ఏమంటున్నాడంటే 11వ అధ్యాయము 3వ వచనం, ప్రపంచములు అంటే పుట్టినోట్లో యుగములు అని ఉంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇదే విషయాన్ని మరి సైన్స్ ప్రూవ్ చేసిందండి. కనిపించేటువంటి దానిలో నుంచి సృష్టి రాలేదు. కనిపించినటువంటి ఒక శబ్దము ద్వారా, అంటే ఒక శక్తి ఉంది, ఆ శక్తి నుండి శబ్దం వచ్చింది, ఆ శబ్దము ద్వారా ఈ పదార్థం పుట్టింది, అవే పంచభూతాలుగా ఇగో ఈ సృష్టి అంతా జరిగింది అన్న సంగతి సైన్స్ ప్రూవ్ చేసి అదే చెప్పాడు కదండి దేవుడు కూడా. దేవుడేమన్నా అబద్ధం చెప్పాడా? దేవుడు చెప్పిన మాటలనే సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కదా. మనకి ఇది అర్థం కాక దేవుడు దేవుడు అంటున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడండి. ఆయన అగ్ని, ఆయన శక్తి, సర్వశక్తి, నిత్యశక్తి అని అంటాడు. కాబట్టి ఆ శక్తి నుండి శబ్దం పుట్టింది, ఆ శబ్దంలో నుంచి పదార్థం వచ్చింది, ఆ పదార్థమే భూమి, నీరు, ఆకాశము, అగ్ని, ఇవన్నీ అవేనని దూతలమయంగా ఇదంతా చెప్పబడింది మనకి లేఖనాల్లో. కాబట్టి ఆ శబ్దము ద్వారానే సమస్త సృష్టిని జరిగించాడు దేవుడు. ఇది అర్థం కాకపోతే ఎట్లా అండి? తన వాక్కు ద్వారా ఆ వాక్కును ముందు కలిగించాడు, ఆ వాక్కు ద్వారా సమస్త సృష్టిని కలిగించాడు. ఇదే కదా మనకి ఇది అర్థం కాక ఆయన సృష్టిని చేశాడు, సృష్టికర్త, ఇక్కడే ఆగిపోయాం. కానీ చేపించిన వాడు, దాన్ని వెనకమాలుండి నడిపించిన వాడు ఒకడు ఉన్నాడు కదండి, ఆయనే దేవుడు అండి. ఆ దేవుణ్ణి మర్చిపోయి దేవుడు కలిగించినటువంటి ఆయన కుమారుణ్ణి పట్టుకొని సృష్టికర్త అని కూడా అంటున్నారు. మరి కాకపోతే దేవుడు చేయించినప్పుడు దేవునికి అది దక్కుతుంది తప్ప, ఇప్పుడు ఒక ఇల్లు కడతారండి, ఇల్లు కట్టేది మేస్త్రే, అయినా సరే దానికి ప్లాన్ ఇచ్చినటువంటి ఆయన, దానికి ఆ ఇంటికి మెటీరియల్ సమకూర్చిన ఆయన యజమాని ఉంటాడే, ఇల్లు కట్టిన మేస్త్రికి రాదండి. కట్టేది మేస్త్రే, డిజైన్ ఇచ్చేది కూడా మేస్త్రులు ఇస్తారు, ఇంజనీర్లు ఇస్తారు. అయినా కానీ దానికి కావాల్సిన మెటీరియల్ సమస్తాన్ని సమకూర్చేవాడు యజమాని. కాబట్టి ఆ ఇంటికి ఓనర్ ఆయన అవుతాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు తన క్రీస్తు ద్వారా సమస్తాన్ని జరిగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ జగత్తు పునాది వేయబడక ముందే మొట్టమొదట దావీదు గారి ద్వారా క్రీస్తుకు సెలవిచ్చిన మాటే కట్టడ నియమము నేను ఎవరిస్తాను, నేడు నేను నిన్ను కన్నాను అని చెప్పాడంటే అది ఇప్పటి మాట కాదండి, జగత్తుకు ముందు మాట, సృష్టి ఏమి చేయక ముందు మాట. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఈ జగత్తుకు ముందే ఆయనకు ఒక మహిమ ఉందట. అందుకని ఆయన ఏమంటాడంటే, ఆ మాట చూద్దాం. ఆ మాట చూస్తే మనకు కొంచెం అవగాహన ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అంటున్నాడు. ఇది ఎప్పటి మాట అండి? యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా వచ్చిన తర్వాత, దేవుని సంకల్పాన్ని అంతా నెరవేర్చిన తర్వాత, ఇక ఈ లోకాన్ని మరి జయించి, అంటే ఈ శిలువ యాగాన్ని జయించి ఎల్లబోయే ముందు చెప్తున్నటువంటి మాట, తండ్రి నీ చిత్తానంతా నెరవేర్చాను, అయితే ఈ భూమి మీదకి రాకముందు, నేను ఈ భూమి మీద పుట్టక ముందు నాకు ఒక మహిమ ఉంది నీ దగ్గర, ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరుచు అని అడగటం మనం చూస్తాం. అలాగే ఆయన ప్రార్థనాపూర్వకంగా ఇంకొక మాట కూడా అంటాడండి. ఏమిటంటే ఈ 17వ అధ్యాయం 24వ వచనం, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని అంటున్నాడంటే, నిజంగా ఆయనని ప్రేమించడం అంటే ఇది ఎప్పుడు ప్రేమించాడండి? నిజంగా యేసుక్రీస్తు వారిని ఏమని ప్రేమించుంటాడు? ఆయనతో సమానుడైన దేవుడని ప్రేమించాడా? ఆయనకి ఏదైనా బంధుత్వం ఉందని ప్రేమించాడా?
లేకపోతే ఆయనకి ఏమన్నా భార్యాభర్తల ప్రేమ? ఏ ప్రేమతో ప్రేమించాడండి? జగత్తు పునాది వేయబడక ముందే. ఇది అర్థం కావట్లేదండి. ఆయన కుమారుడండి, ఆయన సొంత కుమారుడు, ప్రేమ కుమారుడు, కుమారుడిగానే ప్రేమించాడే తప్ప ఇంకొక దేవుడని, ఏదో బంధుత్వాన్ని కలిసి ఏదో భార్యాభర్తల బంధం అని ఇలాంటిది కాదండి. తండ్రి కుమారుల ప్రేమ అండి. అందుకని అంటున్నాడు, తండ్రి నువ్వు నన్ను ప్రేమించావు ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే నాకు ఒక మహిమనిచ్చావు. ఏమిటంటే నీవు నా కుమారుడు, నేను కన్నానయ్యా అని చెప్పి అప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు ఇచ్చినటువంటి మహిమ అండి. ఆ మహిమను మళ్ళీ నాకు ఇవ్వమంటున్నాడు ఇక్కడ. శరీరధారిగా వచ్చి ఒక సామాన్యమైన మనిషిగా శరీరధారిగా వచ్చి ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత నువ్వు మొదట నాకు ఇచ్చిన మహిమ ఉంది కదయ్యా, నీ కుమారుడు అదే మహిమను నాకు తిరిగి ఇయ్యమని చెప్పి మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనకి ఈ మాటలు అర్థం కాక ఆయన దేవుడు, ఆయన నిత్యుడు అని ఇక్కడే ఆగిపోయామండి. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు, కింద వచనాలు కూడా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ఈ లేఖనంలో ఈ రెండవ మాట కూడా ఉంది. ఈ మొదటి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 2వ మాట ఉంది. ఏంటంటే నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును చెప్పి ఖచ్చితంగా ఈ మాట యేసుక్రీస్తు వారితోనే చెప్పాడండి. డ్యూయల్ ప్రాఫెసీ అంటే డబుల్ ప్రాఫెసీ, అంటే రెండు సార్లు ఇది నెరవేరింది. కాబట్టి ఇది క్రీస్తు గురించి చెప్పింది. ఎందుకంటే ఆయన సంతానంలో నుండి ఆయన పిల్లల ద్వారా వచ్చేటువంటి లాంగ్లో వచ్చేటువంటి యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. కాబట్టి ఈ లేఖనం ఎక్కడ ఉంటుందంటే మనకు 2వ సమూయేలు గ్రంథం 7:14లో ఉంటుంది. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని. ఇది దేవతలతో ఎప్పుడు చెప్పలేదండి. నిజంగా ఇది కుమారుడై ఉండును అనే మాట ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడే మరి ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కానీ మొట్టమొదటి మాత్రం నేను కన్నాను అన్న మాట మాత్రం సృష్టికి పూర్వమే, జగత్తు పునాది వేయబడక ముందే జరిగినటువంటి విషయం. అలాగనే మరి 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఈ మాట ఏమిటంటే ఈ ఆది సంభూతుడు అంటే దేవుని కుమారుడు తిరిగి మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అనే మాట అంటున్నాడు ఇక్కడ. 6వ వచనం ఏమంటాడంటే ఆయన అంటే దేవుడు భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు అన్న మాటని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. అంటే ఆది సంభూతుడు అంటే ఎవరండి? ఆదిలో సంభవించినవాడు, ఆదిలో పుట్టినవాడు అన్న సంగతి కన్ఫామ్. ఆదిలో పుట్టాడు ఆయన, అంతే. ఆయన్ని మరలా రెండోసారి భూమి మీదకి రప్పిస్తాడట. మొట్టమొదట పుట్టింది ఆదిలోనే, కానీ తిరిగి లేచింది మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రెండవ రాకడలో మరలా వస్తాడు. వచ్చినప్పుడు దూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయాలి అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట కూడా లేఖనాల్లోనే ఉన్నది. ఈ మాట కూడా అది కూడా చూద్దాము. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. సకల దూతలను ఆయనకు నమస్కారము చేయవలెను, సకల దూతలను ఆయనకు నమస్కారం చేయవలెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ దూతలను ఏ విధంగా దేవుడు ఉపయోగించుకుంటాడన్న మాటను కింద 7-8 వచనాల్లో కూడా ఉన్నది. ఆ మాట కూడా చూద్దాము. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే అన్న మాట ఉంది. అంటే దూతలను ఏ విధంగా వాడుకున్నాడు అనేది ఇది కూడా లేఖనాలేనండి. లేఖనాల్లో ఉన్న విషయాన్నే పౌలు గారు ఎత్తి చూపిస్తున్నాడే తప్ప ఇక్కడ సొంతగా ఆయన మాటలైతే ఏమి లేవు. ఇవన్నీ కూడా లేఖనాలను రుజువుపరుస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనం ఎక్కడుంది అని కనుక మనం చూస్తే కీర్తన 104:4వ చరణం, వాయువులను తనకు దూతలుగాను తన దూతలు వాయువులుగా అనే మాట, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొనివాడు అన్న సంగతిని మనకి ఇది లేఖనాన్ని బట్టి మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటను బట్టి మరి దూతల గురించి అయితే అలా చెప్పాడు, మరి కుమారుని గురించి అయితే అన్న కాడ ఇక కుమారుడు గురించి ఈ మాటలు ఒక 3 మాటలు ఉన్నాయండి. 8వ వచనము, 10వ వచనము, 13వ వచనము, ఈ 3 వచనాలని క్రైస్తవ సహోదరులందరూ చాలా 100% మంది, ఇంకా అవసరం అనుకుంటే 95% కూడా
అపార్థమే చేసిన తప్ప ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశము వీళ్ళకి అర్థం కాల. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం మరి పౌలు గారు చెప్పినప్పుడు మన సహోదరులకు అర్థం కాక ఇక్కడ చెప్పిన మాటలను అపార్థం చేసుకున్నారు. మొట్టమొదట మరి 8వ వచనంలో 2వ మాట ఏమిటంటే, దేవా కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఈ సహోదరుడు చెబుతూ ఏమంటాడంటే, ఇది ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అని అన్నది మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారినే, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అని ఖచ్చితంగా చెప్పడం నేను విన్నానండి ఆ మెసేజ్లో. నిజంగా ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడినదే, యెహోవా మాట్లాడినదే, ఈ దేవా అన్నది కూడా తండ్రి మాట్లాడినదే. ఇది దేవుడని చెప్తున్నాడు ఆ క్రీస్తుని. మనం చూద్దాం, లేఖనం చూద్దామండి. ఇది ఎక్కడ ఉంటుందంటే కీర్తన 45వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంటుందండి. ఈ కీర్తనని ఎవరయ్యా రాశారు అంటే మనకు లేఖనం చూసినప్పుడు గోరుహు కుమారులు రాసినటువంటి దైవ ధ్యానం. దీన్ని మరి వాళ్ళు ఎలా రాశారంటే ప్రేమతో, గోరుహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను గురించి రాసినటువంటిది అని చెప్పి అక్కడ ఆ యొక్క కీర్తన గురించి ఉంటుంది. ఆయన ఏమంటాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని చెబుతూ 3వ వచనంలో సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకో అంటాడు. 2వ వచనంలో నరుల కంటే నీవు అతి సుందరుడు అని చెప్పి ఇలా ఆ రాజును పొగుడుకుంటూ వచ్చి 6వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కాబట్టి దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ గోరుహు కుమారులు మరి రాజును పొగుడుతున్నారండి. రాజును పొగడటం అనేది ఇశ్రాయేలు ప్రజలకు అది వాళ్ళకు గౌరవ సూచకంగా అలా పొగుడుతారండి. ఇక్కడ దేవా అంటున్నాడంటే రాజుని కానీ యాజకులను కానీ వాళ్ళు ఖచ్చితంగా దేవా అని, ప్రభువా అని, అయ్యా అని, నాయన అని పొగడటం అనేది మనం చాలా వచనాలు బైబిల్ అంతా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎవరు? దేవుడు, నీ దేవుడే. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు. దేవుడే డైరెక్ట్గా యేసుక్రీస్తుతో దేవుడు అనడం కాదు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. దేవుడు, నీ దేవుడే, నీ చెలికాండ్ర కంటే. ఎవరండి ఈయనకి చెలికాండ్రలు? ఎవరు? ఈయన భూమి మీదకి రాకముందు ఈయన లాంటి ప్రవక్త ఎవరు? మోషే గారు. మోషే కంటే, యెహోషువ కంటే మరి ఈయన యాజకుడిగా నియమించబడ్డాడు. అహరోను క్రమంలో, మెల్కీసెదెకు క్రమంలో వాళ్ళందరికంటే కూడా నీ చెలికాండ్ర అందరికంటే నిన్ను గొప్ప చేశాడు అన్న సంగతిని, గొప్ప చేసి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు అన్న సంగతిని చెప్తున్నాడండి. నిజంగా అభిషేకం అంటే తైలం పోసి అభిషేకించే పద్ధతి ఇది. కాబట్టి వాళ్ళందరికంటే నిన్ను గొప్పగా చేశాడు అంటే రాజుగా భూమి మీద ఉన్నప్పుడే అభిషేకించాడు అన్న సంగతిని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క రాజులందరూ కూడా అభిషేక తైలంతో, రాజు అయినటువంటి వారు, యాజకులైన వారు ఖచ్చితంగా తైలంతో అభిషేకించడం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమము, క్రమము. అదే ప్రకారంగా యేసుక్రీస్తు వారు కూడా వారి వంశంలో నుంచి వచ్చాడు కనుక, దావీదు సంతానం నుంచి వచ్చాడు కనుక ఆయనకు కూడా అభిషేకం జరిగింది. అయితే ఆయనకు రాజుగా కాకుండా మరి ఒక పాపాత్ములైనటువంటి స్త్రీ అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు కనుక ఈ రక్షణ కార్యక్రమంలో, ఈ రక్షణ నుంచి రక్షించే విషయంలో ఆయనే మొదటివాడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పి ఆ పాపాత్ములైనటువంటి స్త్రీ ద్వారా ఆ మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరియా అనేటువంటి ఒక ఆమె ఆయన తల మీద, నెత్తి మీద నూనె పూసి మొత్తం ఆయన అభిషేకించింది. దాన్ని శిష్యులు ఏమంటారంటే, ఈ అత్తరుని ఎందుకమ్మా వేస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అంటాడు, ఆమె చేసింది మంచి పని. ఎందుకు? ఆమె నా భూస్థాపన, ఈ భూమి మీద నా రాజ్య స్థాపన కొరకు ఇది ఆమెను జ్ఞాపకార్థంగా ఉంచుకోమని ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా ఆయనకు తైలాభిషేకం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడండి. ఆ మాట మనం అర్థం చేసుకుంటే అది చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి
సువార్త 10వ అధ్యాయము 35-36 వచనాలలో మరి ఆయన అభిషేక్తుడు, నన్ను దేవుడు అభిషేకించి పంపాడు అన్న సంగతిని స్వయంగా చెప్తాడు. అది ఇక్కడ జరిగినటువంటి అభిషేకం కాదండి, పరలోకములోనే మరి ఆయన అభిషేకించినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం, 35 కూడా చూద్దాం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడ ప్రతిష్ఠ చేశాడండి ఇవన్నీ? ఎవరైనా భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే ఈయన పరలోకంలోనే దేవుడుగా ఉండి కుమారుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ప్రతిష్ఠ చేస్తాడా? లేకుంటే చనిపోయి తిరిగి లేచినాక ప్రతిష్ఠ చేస్తాడా? ఎప్పుడు చేస్తారండి? ఆయన మొట్టమొదటనే కదా ప్రతిష్ఠ చేయాలి. ఒక దేవుడిని ఇంకొక దేవుడు ఎవరు ప్రతిష్ఠ చేయరండి, ఎందుకంటే వాళ్ళిద్దరు సమానులు కాబట్టి అవసరం ఉండదు. మరి ఈయన్ని ఎందుకు ప్రతిష్ఠ చేశాడు దేవుడు? కుమారుడుగానే ప్రతిష్ఠ చేశాడండి, రాజుగా. మనకు మొట్టమొదటగానే మనకు దావీదు కీర్తన 2:7-6 వచనం ఏమంటాడు? నా రాజుని సియోను పర్వతం మీద నేను రాజునిగా ఆసీనుడిగా చేసిత్తిని అనే మాట ఉంటుంది. సియోను పర్వతం అంటే ఒకప్పుడు పరలోక పట్టణమే ఉందండి, దానికి సూచనగా పరలోక పట్టణం ఉంది. ఆ పరలోకంలోనే ఆయన్ని మరి రాజుగా అభిషేకించినట్టుగా మనకి లేఖనం చెబుతుంది. అందుకనే అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో. ఆయన అక్కడే ప్రతిష్ఠ జరిగిందండి. ఆయన రాజుగా దేవుని కుమారుడుగా ప్రతిష్ఠ జరగడం జరిగింది. దేవుడు ఎప్పుడో చేశాడు. భూమి మీదకి వచ్చినప్పుడు అది సందర్భం కాదండి. కాబట్టి మనకు అర్థం కావాల్సిందంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి తప్ప ఆయన రాజు కన్ఫర్మ్. అంతేగాని దేవుడు అనేది వీళ్ళు అపార్థం చేసుకున్నటువంటి మాట. కాబట్టి అక్కడ గోరు కుమారులు ఆయన్ని ఒక రాజుగా వాళ్ళు ఆయన్ని సంబోధించి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వచనాలు మనం లేఖనాలు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎలా రాజును సంబోధిస్తారో ఆ మాటలు చూద్దాము. ఒక సందర్భంలో మోషే గారిని కూడా తన సహోదరుడైన అహరోను గారు ఏం మాట్లాడతాడంటే, మోషే ఒక స్త్రీని, కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మిరియాము అహరోను ఆయన మీద సనుక్కుంటారు. ఆ సనుక్కున్న సందర్భంలో దేవుడు ఏమాత్రం ఇష్టపడక వాళ్ళ ముగ్గురిని పైకి పిలిపించుకొని ఆయన దగ్గరికి పిలిపించుకొని అప్పుడు చెప్తున్నటువంటి మాట, మిరియాముని అన్న మాటకు దేవుడు కోపగించుకొని ఆమెకు కుష్టు కూడా వచ్చింది. ఆ సమయంలో మోషే గారు నిజానికి భౌతికంగా ఇక్కడ ఉన్నప్పుడైతే ఆయనకు తమ్ముడు అవుతాడండి. తమ్ముడు అయినా తన తమ్ముడిని ఏమంటున్నాడో ఇక్కడ చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపకము అని చెప్పి మోషేతో చెప్పగా, మోషేతో తన తమ్ముడైన మోషేతో అంటున్నాడండి, అయ్యో నా ప్రభువా అంటున్నాడు. అయ్యో నా ప్రభువా అంటే ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన పరిచారకుడు, ఆయన తరపున సమస్తం జరిగించేటువంటి నాయకుడు అండి. కాబట్టి నాయకుని వ్యతిరేకం తిరిగితే దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. కాబట్టి ఆ నాయకుని గౌరవించాలి. తన అన్న, చెల్లెలు లేకపోతే అక్క వాళ్ళే ఈయన్ని వ్యతిరేకించినప్పుడు దేవుడు సహించలేకపోయాడే. అలాంటిది మరి రాజుని మనం గౌరవించొద్దా? అలాగనే మరి ఇశ్రాయేల్ ప్రజలు రాజుని పొగుడుతారండి. అందుకనే వాళ్ళు అక్కడ గోరు కుమారులు రాజును పొగుడుతూ, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుకనే నువ్వు న్యాయవంతుడివయ్యా నా దేవా అంటున్నారు వాళ్ళు. దేవా నీ సింహాసనం నిరంతరం ఉంటుంది, నీ దేవుడే నిన్ను ఆనంద తైలంతో నీ శలీకండ్ర కంటే గొప్ప చేశాడనే చంక చెప్పారే తప్ప అక్కడ నువ్వు దేవుడు అని కాదు, దేవుడు చెప్పలేదు. సరే, తర్వాత వచనం కూడా చూద్దాము. ఇక్కడ తర్వాత వచనం ఏమిటంటే, ఇక్కడ ఏముందంటే ప్రభువా అనే మాట ఇక్కడ ఉంది. ప్రభువా నీవు 10వ వచనం ఏమంటే, ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేచితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయమలే వాటిని మడిచివేతువు,
అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అంటే ఈ మాట కూడా పౌలు గారు చెప్పిన మాట కాదండి, లేఖనాన్నే చూపించి చెప్తున్నాడు. ఇది ఎక్కడ ఉంటుందా అంటే కీర్తన 102, 25, 27 వచనాలు కనుక మనం చదివితే ఆడ చక్కగా ఉంటుందండి. ఎందుకంటే ఈ కీర్తన రాసినటువంటి ఆయన, పాడినటువంటి ఆయన అంటే ఆయన ఎంతో బాధలో దుఃఖములో ఉండి దుఃఖ ముఖముతోటి దేవుణ్ణి మొరపెడుతున్నటువంటి సందర్భం, దేవుణ్ణి మొరపెడుతున్నటువంటి అంటే రాజుకు దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆయనకున్న కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే ఆదియందు దేవా, ఆదియందు నీవు, ఇక్కడేమో ప్రభువా అని ఉంది, ఎబ్రీ పత్రికలో ప్రభువా అని ఉంది, అక్కడేమో దేవా అని ఉంది. దేవా నా దినములు ముందే నన్ను తీసుకెళ్ళకు, నాకు ఆయుసు ఇమ్ము అని చెప్పి పలుకుతూ, ఎందుకంటే ఆయనకున్న కష్టాలతో నేను ముందుగానే చనిపోతానేమన్న భయంతో అంటున్నాడు అని చెబుతూ ఏమన్నాడంటే ప్రభువా నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువని ఇప్పుడు ఎబ్రీ పత్రికలో చెప్పిన మాటలన్నీ కూడా ఈ కీర్తన 102లో ఉన్న 25 నుంచి 27 చదువుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. నిజమేనండి, ఇవి ఖచ్చితమే కదా. మొదటి నుంచి కూడా దేవుడు తన కుమారుడైన వాక్కు చేతనే సమస్త సృష్టిని నిర్మించాడు కదా. కాబట్టి అందునిమిత్తమే ఈయన ఏమంటున్నాడంటే ప్రభువా నీ చేతులు ఆకాశాన్ని భూమిని చేసాయి అంటున్నాడు. అంటే దేవుడు చేసిన మేస్త్రికి కూడా కొంతమంది కట్టినప్పుడు కూడా మేస్త్రిని కూడా అంటాం కదండి మనము, ఏమంటాం, ఆహా ఇల్లు భలే కట్టేవరా నువ్వు మేస్త్రి కానీ బాగా కట్టావే అని అంటాం. ఎందుకు? కట్టించిన వాడు మెటీరియల్ సమకూర్చిన వాడు ఓనరు, కట్టినవాడు మేస్త్రికి కూడా పేరు వస్తుందండి. కట్టాడు కాబట్టి పలానా ఇల్లు నేను కట్టా అని వస్తుంది. కాబట్టి ఇంటికంటే కూడా ఇంటిని కట్టించిన వాడు అన్నిటికంటే గొప్పవాడు. ఒక మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, కానీ మరి యేసుక్రీస్తు వారు కూడా కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ మోషే కంటే కూడా యేసుక్రీస్తు వారు గొప్పవాడని చెప్పి మనకి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోనే మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఆయన కుమారుడై ఉండి అని అంటాడు. ఆయన ఎప్పుడూ కుమారుడేనండి. బైబిల్ మొత్తం కూడా తండ్రి కుమారుల బంధమే మనకు కనపడుతుంది తప్ప వేరొక బంధం మనకు కనిపించదు. కాబట్టి అక్కడ ఆ బాధతో చెప్తున్నటువంటి మరి ఆయన ఇశ్రాయేలులో ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక సహోదరుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈయన బహుశా నెహెమ్యా కావచ్చు. ఎందుకంటే ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన రాజు దగ్గర పానదాయకులుగా అధిపతిగా ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన రాజు దగ్గర ఒక సందర్భంలో రాజును దర్శించినప్పుడు ఆయన ముఖము చాలా దుఃఖ ముఖంగా ఉంటుంది. అప్పుడు ఆయన చూసి ఏంటి నీకేమైనా వ్యాధి ఉందా, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అన్నప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా నాకు నా పట్టణము, నా ప్రజలు, నా దేవుని ఆలయం పాడుపడిపోయిందని చెప్పి బాధతో చెప్తున్నప్పుడు ఆయన ముఖం దుఃఖంగానే ఉంటుంది. ఆయన ఏమైనా రాసి ఉంటాడని చెప్పి మరి ఒక సహోదరుడు చెప్పాడు. అది కాస్త వాస్తవంగానే అనిపిస్తుంది. కాబట్టి అక్కడ నా దేవా అన్నాడు, ప్రభు అన్నది ఎవరాయ అంటే ఆ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడే. కానీ దేవుడు యేసుక్రీస్తుని ప్రభువా నువ్వే పునాదేశం అని చెప్పి దేవుడే యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పి ప్రభు అని చెప్పి చెప్పడం కాదు. ఇదే అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే సృష్టి అంతటి చేసింది యేసుక్రీస్తు కాబట్టి అని అందరూ ఆయన సృష్టికర్త అంటున్నారు, కానీ ఇక్కడ సందర్భాన్ని మాత్రం చూడలేదు, అపార్థం చేసుకున్నారు. అలాగే ఇంకొక వచనం ఏంటంటే 13వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉన్నది, అది కూడా చూద్దాము. అక్కడ ఏమన్నదంటే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనే మాట ఇక్కడ ఉంది. ఇది కూడా లేఖనమే. ఇది ఎక్కడుంటుందంటే 110వ కీర్తన 1వ చరణం చదువుతున్నా. నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటే వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అంటున్నాడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాట ఇది. ప్రభువు అంటే దేవుడైన ప్రభువు, నా ప్రభువు అయిన క్రీస్తుతో చెప్తున్న మాట, నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసేదంటే నా కుడి పార్శ్వన కూర్చో, నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకో
నా కుమారుడా అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే భూమి మీద ఎవరైతే నీ మాటలు వినకుండా, నీ మాటలు తోసివేసి, నీ చెప్పినట్టుగా వినకుండా నిన్ను ఇంతగా హింసించి బాధ పెట్టారో వాళ్ళందరి సంగతి నేను చూస్తా, నేను వాళ్లకు కావలసినటువంటి ప్రతిఫలం ఇస్తాను, నువ్వు అప్పటి వరకు నా పక్కన కూర్చో. అంటే నీ మాటలు వినలేదు, నిన్ను పట్టించుకోలేదు, నిన్ను దూషించారు కాబట్టి నిన్ను ఎవరైతే అవమానపరిచారో, నీ మాటలు ఎవరైతే వినలేదో వాళ్లకు నేను వాళ్ళందరినీ నీ పాదాలకు పాదపీఠముగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చోమని చెప్పి దేవుడు తన కుమారునితో చెబుతున్నటువంటి మాట. మరి అక్కడ నువ్వు కూడా దేవుడివే, నువ్వు అలా కూర్చో దేవుడా, నేను నీకు చెబుతానని అంటలేదండి. నా కుమారుడా నువ్వు పక్కన కూర్చో, నా కుడిపార్శ్వన కూర్చో అంటున్నాడే కానీ ఈ మాటలు మనకు అర్థం కాక ఈ మాటను బట్టి కూడా చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధము చెప్పడండి. ఎందుకంటే ఆయన చెప్పిందే చేసుకుంటా వస్తాడు. కాకపోతే మనకు అర్థం కాక పూర్తిగా మార్చివేశాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన మాట తప్పడండి. అలాగే ఇంకా రాజును కూడా వాళ్ళు పొగుడుతారండి. బాగా పొగట్టం అనేది మనకు పాత నిబంధనలు చూస్తే చాలా వచనాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే మరి దావీదుకు 1000 కొలదియు, సౌలు గారికి 1000 కొలదియు సుతులు పాడిరే అని సౌలు గారే అంటుంటాడు. కాబట్టి ప్రతిది కూడా ఖచ్చితంగా మనం లేఖనాలు చూసినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి నా ప్రభువుతో చెప్పాడంటే అది ఇంకా ఈ అధ్యాయంలోనే, అంటే ఈ 110 కీర్తనలోనే 4వ వచనం చూసినప్పుడు మనకు ఒక చక్కని విషయం అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుడు అక్కడ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన నియమించాడో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన సహోదరుడేమో ముందు జగత్తు పునాది వేయబడక ముందు చెప్పిన మాటను తీసుకొచ్చి ఇక్కడ తిరిగి లేచిన తర్వాత చెప్పబడిన మాటకు కలుపుతాడు. కానీ ఇక్కడ మాత్రం బైబిల్లో అలా లేదు. దేవుడు ఆయనకు ప్రమాణం చేసి ఒక వాగ్దానం చేశాడు. ఆ మాటను చూద్దాము. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువనియు యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అని చెప్పి ఇక్కడ దావీదు గారు మరి చెప్తున్నాడు. ఎందుకంటే తన కుమారుడికి చెప్పిన మాటలే ఇవన్నీ వరుసన 3, 4, 5 వచనాలని చూస్తే ఆడేమంటాడంటే, నీ శత్రువుల మధ్య నీకు పరిపాలన చేయుదువు, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధుల అలంకారంతో వచ్చేదని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువనియు యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అన్న సంగతిని ఇక్కడ మరి దావీదు గారు తెలియజేశాడండి. కాబట్టి నిజంగా మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిన్ను కన్నాను అని అన్నాడా, లేకుంటే నిజంగా మరి ఈ మెల్కీసెదెకు క్రమములోనే నువ్వు నిరంతరం యాజకుడు అన్నాడా? ఇది ఆ సందర్భమా? మొట్టమొదట అంటే దావీదు గారితో కీర్తన 2:7 చెప్పిన సందర్భమా, లేకపోతే 1:10:4 చెప్పినటువంటి ప్రవచనం అనేది మనం చూస్తే ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ పౌలు గారు ఒక మాటను తెలియజేశాడు. ఆ మాట దగ్గర మనకు ఖచ్చితంగా ఏ విధంగా యేసుక్రీస్తు వారిని దేవుడు గణపరిచాడో ఆ మాటలు చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా గొప్పవాళ్ళు కావాలి అంటే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అతన్ని గొప్పవాడిగా చేయాలి, గణపరచాలి. ఒక ప్రధానమంత్రి ఒక మామూలు వ్యక్తిని గణపరిస్తే అది ఎంతో గొప్ప. అంతేగాని ఇద్దరు సమానులు ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇద్దరు సమానులు ఒకళ్ళని గొప్ప చేసుకుంటే అది కుదిరే పని కాదు. కాబట్టి అలా గొప్ప చేసే విధానంలో దేవుడు ఏ విధంగా క్రీస్తుని గొప్ప చేశాడో ఆ లేఖనాన్ని ఇక్కడ రాయించాడు. అది చూద్దాము. 5వ అధ్యాయము 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే
మహిమపరుచుకొనలేదు, తన్ను తానే మహిమపరుచుకొనలేదు. కానీ నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని జగత్తు పునాది వేయబడక ముందే చెప్పినటువంటి దేవుడు, ఆయనతో చెప్పినటువంటి దేవుడే ఆయనను మహిమపరచెను అన్న సంగతి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఆ ప్రకారమే మొట్టమొదట ఏ ప్రకారంగా నువ్వు నా కుమారుడు నిన్ను కన్నానని చెప్పాడో ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అక్కడ చెప్పింది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందు నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఆ దేవుని సంకల్పాన్ని అంతటిని నెరవేర్చి మరి ఆ దేవుని పని అంతా పూర్తి చేసిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటున్న మాట ఏంటంటే, అది మరొక చోట తెలియజేశాడట, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అన్నాడు. ఇదండి, ఇది చనిపోయి తిరిగి లేచినప్పుడు చెప్పిన మాట. ఈ మాటని తీసేసి నేను కన్నాను అన్న మాటను తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాడండి మన సహోదరుడు. దానికి దీనికి ఏం సంబంధం అండి? ఇక్కడి నుంచి ఈయన ప్రధాన యాజకుడే కానీ దేవుడు కాదు. మనకు లేఖనాల ప్రకారంగా పౌలు గారు చెప్పే ఉద్దేశం అదే. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈయన నిరంతరము యాజకుడే, నిరంతరము దేవుడు కాదండి. వాక్యాలన్నిటిని మనం తీసేసుకోవాలి, కొట్టేసుకోవాలి దేవుడు అంటే. ఈయన నిరంతరము యాజకుడు అన్న సంగతిని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అయితేనేమో చనిపోయేటువంటి మనుషుల్ని యాజకులుగా నియమించింది, కానీ ఇక్కడ ప్రమాణం చేశాడే, ఇక్కడ దావీదుతో ప్రమాణం చేశాడు. దేవుడు ప్రమాణం చేసి చెప్పిన మాట ఏంటంటే అదే పౌలు గారు చెప్తున్నాడు. ఆ మాట చూద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27-28 వచనాల్లో ఇలా ఉంది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను అని అంటున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిందండి. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపములకు, తర్వాత ప్రజల పాపముల కొరకు అలా వేరువేరుగా బలులు అర్పించి రక్తాన్ని తీసుకెళ్ళటం కాకుండా ఆయన ఒక్కసారే తన్ను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడన్న సంగతిని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఈయన ప్రమాణపూర్వక వాక్యము కుమారుణ్ణి నియమించింది. ఈ కుమారుడు ఎప్పటివాడు? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు కన్నవాడు. ఆ కన్నటువంటి కుమారుణ్ణి ఇక్కడ ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఎప్పుడు? చనిపోయి తిరిగి మృతుల్లో నుంచి లేపబడ్డ తర్వాత ఈయన ప్రధాన యాజకుడిగా చేశాడండి. అంతేగాని ఇక్కడ కన్నానని చెప్పడం కాదండి. ఆ సహోదరుడు పూర్తిగా వ్యతిరేకంగా చెప్పినట్టుగా బైబిల్లో ఉన్నట్టు మాటలన్నీ, పౌలు గారి మాటలన్నీ అర్థమవుతున్నాయి. ఇంకా ఎందుకంటే ఈయన నిరంతరం యాజకుడు అంటాడు. 7:24 వచనంలో ఏమంటాడంటే, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. ఎందుకు? ఈయన చనిపోయి తిరిగి బతికాడు కనుక, బతికిచ్చాడు కాబట్టి ఇక నిరంతరం ఇక ఎల్లప్పుడూ ఉంటాడు. అప్పుడు చనిపోయాడు తిరిగి వెంటనే బతికాడు కనుక, బతికిచ్చాడు కనుక దేవుడు ఈయనకి ఇక నుంచి నిరంతరము యాజకుడు అంటాడు. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు అన్న మాటను ఇక్కడ తెలియజేశాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు నిరంతరము యాజకుడిగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని చేతి ప్రమాణపూర్వకముగా మరి ఆయన నియమించబడ్డాడు. కానీ దేవుడుగా రాజుగా తన సింహాసనం ముందు కూర్చోబెట్టుకోలేదండి. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ మాట కూడా చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం కూడా చూద్దామండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు
ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అంటున్నాడండి. అంటే ఈ యుగం అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత లోకం, రాబో యుగం అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి, పరలోక పట్టణం. ఆ పట్టణంలో కూడా భూమి మీదనే కాక భూమి మీద ఎంత గొప్పగా ఉన్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు భూమి మీద ఉన్నారే. ఆదాము దగ్గర నుంచి ఆదాము, నోవాహు, అబ్రహాము, దావీదు, మరి ఎంతమంది అయితే గొప్ప వాళ్ళు, దానియేలు, మరి ఎలాంటి గొప్పవాళ్ళుగా పిలువబడ్డారో దేవుని చేత, వాళ్ళందరికంటే గొప్పవాడుగా, వాళ్ళందరికంటే మించినటువంటి గొప్ప పేరు పొందుకున్నాడండి. దేవదూతల కన్నా కూడా గొప్ప శ్రేష్టమైన నామాన్ని పొందుకున్నాడు. అదేనండి దేవుని కుమారుడు. ఇక ఇంతకన్నా ఏం కావాలండి? ఈ లోకంలో సర్వలోకానికి రాజు ఒకడు ఉన్నాడంటే ఆ రాజు కుమారుడి కంటే ఇంకా గొప్పతనం ఏంటండి? అదే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పడమే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అది ముందు చెప్పాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత నువ్వు నిరంతరము నాకు యాజకుడిగా ఉన్నావు, ఇక నీ ద్వారానే తప్ప ఎవడు నా దగ్గర రావడానికి వీలేదు, ఇక నువ్వే సమస్తమునకు ఆధారం, నువ్వు లేకపోతే, నీ మాట వినకపోతే ఎవడు నాకు తెలియదు పో అన్నట్టుగా దేవుడు అట్లాంటి అధికారాన్ని క్రీస్తు వారికి ఇచ్చాడండి. హెచ్చించాడు, అందరికంటే హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను అనే మాట ఎంత చక్కగా చెప్పాడండి. మనకు అర్థం కాక ఈయన కూడా దేవుడే, ఈయన నిత్యుడు అక్కడే ఉండిపోయారు. ఇంకా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండును, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని చక్కగా పౌలు గారు చెప్పాడండి. అంటే నిన్న అంటే సృష్టికి ముందు, నేడు అంటే ఆయన భూమి మీద సువార్త కాలంలో ఆయన మరణ సమాధి పునరుత్థానాల గురించి ఈ సువార్త ఏదైతే ఉందో ఆయన నెరవేర్చినటువంటి ఈ సందర్భం మొత్తం కూడా ఏమంటున్నాడంటే నేడు అనే దేవుడు పలికాడు అక్కడ, నేడు అని. ఆ నేడు కాదు, అక్కడ నేడు వేరు, ఇక్కడ నేడు శబ్దం విన్న ఆయన శబ్దం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో శరీరాన్ని ధరించుకొని అప్పుడు సందర్భం. నిన్న నేడు అంటే ప్రస్తుత కాలం, వాళ్ళు ప్రకటించేటువంటి కాలం. నిన్న నేడు నిరంతరం అంటే ఫ్యూచర్లో ఇంకా ఈ ఎంత కాలం అయితే ఈ దేవుని రాజ్యము దేవుని ఉంటాడో అంత కాలము కూడా నిరంతరము ఒకటే రీతి. అంటే జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు కలిగించినప్పుడు దేవుడు చెప్పిన మాట, నీవు నా కుమారుడు కన్నాను అన్నాడే, అప్పుడు కుమారుడే. తర్వాత ఈ సృష్టి అంతటి చేసిన తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కుమారుడే. అదంతా నెరవేర్చి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. అప్పుడు కుమారుడే. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నా కుమారుడు నా పక్కన కూర్చో, అప్పుడు కుమారుడే. ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడండి. ఒకసారి కుమారుడు, ఒకసారి పసిపిల్లగాడు, ఒకసారి దేవుడు, మళ్ళా పైకి వెళ్ళి దేవుడు, ఇలా యాక్షన్లో మార్చలేదు. మళ్ళా పరిశుద్ధాత్మగా రావడం, మళ్ళా ప్రధాన యాజకుడిగా ఉండడం, ఇలాంటివి లేవండి. దేవుడు మార్పు లేనివాడే. అలాగే తన కుమారుడైన క్రీస్తు కూడా ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు యుగయుగాలు ఎల్లప్పుడూ అంటే ఫ్యూచర్ టెన్స్. ఆయన 3 కాలాల్లో ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు కుమారుడే, భూమి మీదకి వచ్చిన కుమారుడే, చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా కుమారుడే. ఆయనకి ఇచ్చిన టైటిలే, ఆయనకి ఇచ్చినటువంటి ఉన్నతమైన పేరే నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను కన్నాను. ఇది చెప్పాడు తప్ప చనిపోయి తిరిగి లేచిన తర్వాత కుమారుడని చెప్పడం కాదండి. ఆ సహోదరుడు ఆ మాటను వక్రీకరించాడు. అలాగే ఇంకొక మాట చెప్పి ఆ సహోదరుడు ఏమంటాడంటే, ఆ మాటను చూద్దాం, ఆ సందర్భాన్ని. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అక్కడ 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయండి. అయితే ఇక్కడ 5-6 వచనాల్లో ఇలా ఉంటుంది. మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. తన ప్రవక్తల ద్వారా ముందు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు చదువుతున్నానండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి
దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందువలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ మాటను మన సహోదరుడు ఏ విధంగా తెలియజేస్తాడో ఆ మాట కూడా చూద్దాము. ముందు ఆ సహోదరుడి మాటలు విందాం. ఒక 5 సెకండ్లు విని తర్వాత ఆలోచిద్దాం. అధిష్ఠించడమే, ఆ సింహాసనం అధిష్ఠించిన మృతుల్లో నుండి లేచి పునరుద్ధానుడై సింహాసనాన్ని అధిష్ఠించడమే యేసుక్రీస్తు వారిని దేవుడు నేడు నేను నిన్ను కనియున్నాను అని చెబుతున్నాడు. అంతే తప్ప పరలోకములో ఆయన పుట్టాడు అని చెప్పడానికి ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారు మృతులలో పునరుత్థానం అవడమే దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడట. లేపి ఆయన సింహాసనమందు, అంటే దేవుని సింహాసనమందు ఈయన ఆసీనుడు అవడమే దేవుడు చెప్పిన మాట అట, నేను నిన్ను కన్నాను అని. అసలు ఈ మాటకి దానికి ఏమన్నా పొంతన ఉందండి? ఎక్కడో జగత్తు పునాది వేయబడక ముందు చెప్పిన మాటను తీసుకొచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ అతికెత్తున్నాడండి. అసలు ఎక్కడైనా సరిపోతుందా? ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన సృష్టిని ఎప్పుడు చేశాడు, ఆయన మనిషిగా ఎప్పుడు వచ్చాడు, ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు తిరిగి లేపబడ్డాడు, అసలు ఆ ప్రవచనం ఎప్పటిది? ప్రవక్తలు ఇక్కడ పైన చెప్పిన మాట ఏంది? లేఖనాలయందు ముందుగానే ప్రకటింపజేసే ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు ఆయన్ని. ఆ వాగ్దాన సంబంధంగా మనకి ఇక్కడ ఈ పత్రిక అంతా కూడా ఏం చెప్తుందంటే, మనకు పౌలు గారు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గురించి చెప్పబడినటువంటి లేఖనాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడండి. రక్షణ సువార్త. అందుకనే ఏమంటాడంటే, 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమంటున్నాడంటే, రక్షణ అండి, రక్షణ రావాలి మనకు. ఆ రక్షణకర్తే ఈయన. కాబట్టి ఆ పత్రిక మొత్తం కూడా దగ్గర 60 లేఖనాలు ఉంటాయండి. పాత నిబంధనలు 60 లేఖనాలను కోట్ చేసుకుంటూ ధర్మశాస్త్రం గురించి, మనుషుల యొక్క పాపాన్ని గురించి, దేవుని ప్రేమ గురించి, కృపణ గురించి అన్నిటిని కూడా వివరించుకుంటూ ఆ రక్షణ సువార్తని తెలుపుతున్నాడు. ఈ రక్షణ సువార్తను ఏంటంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడడం, ఇది సువార్త. ఈ సువార్త అందరూ వినాలని మరి ఆయన ఇక్కడ తెలియజేశాడు తప్ప, ఎప్పుడో చెప్పినటువంటి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి సింహాసనాన్ని అధిష్ఠించడమే ఆ విషయాన్నే దేవుడు చెప్తున్నాడు అంటండి. అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం? ఇది రక్షణ సువార్త గురించి భూమి మీద జరిగినటువంటి విషయమే ఇది. భూమి మీద క్రీస్తు వారు మరి ఆయన సువార్త ప్రకటించి దేవుని చిత్తాన్నంతా నెరవేర్చి ఆయన చిత్త ప్రకారంగా సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది ఆయన భూమి మీద నెరవేర్చింది. ఆయనకి ఇచ్చినటువంటి పరీక్ష ఏంటంటే, ఆయన కుమారుడిగా పరిశుద్ధుడిగా పాపము లేకుండా ఆ సిలువ యాగం చేయాలి. ఇది ఆయనకు నెరవేర్చినటువంటి పని. అందుకని యేసుక్రీస్తు అంటాడు, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని అంతా నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అంటాడు. అలా దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడు. ఆయన సిలువ దగ్గర కూడా మరణించిన వెంటనే ఆ శతాధిపతి అంటాడు, ఎందుకంటే భూకంపం రాగానే ఈయన నిజంగా దేవుని కుమారుడే. అరే ఆ రోజున అందరూ కూడా చాలామంది ఆయన బోధించినప్పుడు కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడే చెప్పి అందరూ ఒప్పుకున్నారండి. అలా ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఆయన క్రియలను బట్టి భూమి మీదనే నిరూపించబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను కన్నాను, ఇదే అని చెప్పి చెబుతున్నాడు. అసలు ఇక్కడికి ఏం సంబంధం అండి? సృష్టికి పూర్వం జరిగిన సంగతిని ఆయన చనిపోయి తిరిగి లేచినాక దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత చెప్తున్న మాట అని మన సహోదరుడు పూర్తిగా విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి మన దేవుని యొక్క పిల్లల విశ్వాసాన్ని గల్లంతు చేసే విషయాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.